హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ వి సెల్ యువర్ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ జిఎంఆర్సి సాయి పరిణిత హైట్స్ అనే ఈ అపార్ట్మెంట్ టోటల్గా 5 ఫ్లోర్స్తో, ప్రతి ఫ్లోర్కి ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్తో ఉన్న 3 BHK ఫ్లాట్స్ సేల్కి అవైలబుల్ ఉన్నాయి. సో ఇది చూస్తున్నట్లయితే రోడ్ సైడ్ విడ్త్ ఎక్కువగా రావడం వల్ల మంచి ఎలివేషన్తో, అంటే 30 ఫీట్ కాలనీ రోడ్కి ఇది రోడ్ సైడ్ విడ్త్ ఎక్కువగా రావడం వల్ల మంచి ఎలివేషన్తో ఉన్న ఈ అపార్ట్మెంట్లో ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్స్ అండ్ ఆల్సో నార్త్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్స్ అయితే సేల్కి అవైలబుల్ ఉన్నాయి. సో ఈరోజు మనం ఈ వీడియోలో నార్త్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ చూడబోతున్నాం. సో మీరు పార్కింగ్ ఏరియా చూస్తున్నట్లయితే సో కార్ టర్న్స్ తీసుకోవడానికి అయితే చాలా మంచి స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ మీకు ఏదైతే 2 గేట్స్ రోడ్ సైడ్ నుంచి స్టార్టింగ్లో చెప్పినట్టు రోడ్ సైడ్ మంచి విడ్త్తో ఉండడం వల్ల 2 సైడ్స్ గేట్స్ రావడం, అండ్ గేట్స్కి ఏదైతే మీకు స్ట్రైట్గా చూస్తే మంచి ఆల్మోస్ట్ 8 to 10 ఫీట్ ఆ గ్యాప్లో అయితే మీకు మంచిగా కార్ టర్న్స్ తీసుకోవడానికి మంచి స్పేషియస్ కార్ పార్కింగ్ అయితే మీరు చూడొచ్చు. అండ్ ఇది సెకండ్ గేట్ అనమాట. ఈ సెకండ్ గేట్ నుంచి కూడా మీకు కార్ టర్న్ తీసుకోవడానికి ఆల్మోస్ట్ ఇటు 8 to 10 ఫీట్ అండ్ అటు సైడ్ కూడా 8 to 10 ఫీట్. సో బోత్ సైడ్ మంచి స్పేషియస్ కార్ పార్కింగ్తో పాటు మీకు గ్రీనరీ కూడా మెయింటైన్ అవుతున్న ఈ అపార్ట్మెంట్లో, ఈ జిఎంఆర్సి సాయి పరిణిత హైట్స్ అనే ఈ అపార్ట్మెంట్లో సో టోటల్గా 10 ఫ్లాట్స్, సో 5 ఫ్లోర్స్తో ఉన్న ఈ అపార్ట్మెంట్లో టోటల్గా 10 ఫ్లాట్స్తో ఉన్నాయి. సో ఈస్ట్ అండ్ ఆల్సో నార్త్ ఫేసింగ్తో ఉన్న ప్రతి ఫ్లోర్కి 2 ఫ్లాట్స్తో టోటల్గా 10 ఫ్లాట్స్తో ఉన్న ఈ అపార్ట్మెంట్లో మనం ఈ వీడియోలో ఈరోజు నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా సో నార్త్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ చూద్దాం. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టు ఆ ట్రాన్స్ఫార్మర్ పక్కనే పవర్ బ్యాకప్ కోసం జనరేటర్ అయితే వస్తుంది. సో 2 గేట్స్ మధ్యలో ఉన్న స్పేస్ అయితే ఇప్పుడు మీరు చూశారు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రోడ్ సైడ్ విడ్త్ ఏదైతే ఉందో ఈ అపార్ట్మెంట్కి, సో 2 బాల్కనీస్ మీరు ఇప్పుడు చూస్తున్నట్టు 2 బాల్కనీస్ రోడ్ సైడ్ రావడం వల్ల మంచి వెంటిలేషన్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఈ అపార్ట్మెంట్కి లెఫ్ట్ అండ్ రైట్ 2 గేట్స్ అండ్ అపార్ట్మెంట్కి కాంపౌండ్ వాళ్ళకి తీసుకున్న సెట్ బ్యాక్ వల్ల కూడా మీకు ఆ వెంటిలేషన్ అవ్వచ్చు, కార్ టర్న్స్ తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉండే పార్కింగ్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నట్టు లిఫ్ట్ ముందు నుంచే స్టేర్స్ పక్కనే ఉన్నటువంటి ఈ ఏదైతే 3 BHK ఫ్లాట్, అంటే నార్త్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ నార్త్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ ఆపోజిట్లోనే ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ కూడా ఉంది. సో ఆ ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ కోసం అయితే నా నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్డేట్ చేస్తాను. సో ప్రస్తుతానికి ఈ వీడియోలో నేను స్టార్టింగ్లో చెప్పినట్టు నార్త్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ డీటెయిల్స్ చూద్దాం. సో ఇది హాల్, ఏదైతే హాల్ నుంచి మీకు చూస్తున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఒక పూజ గది. సో ఈ పూజ గది కూడా ఈస్ట్ ఫేసింగ్తో ఉన్నటువంటి పూజ గది కాబట్టి మీకు వెంటిలేషన్ కూడా, అంటే ఏదైతే విండో ఇచ్చారో ఆ విండో నుంచి వెంటిలేషన్ కూడా సూపర్బ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మంచి విడ్త్తో ఉన్న విండో రావడం వల్ల కూడా ఈ హాల్కి ఎనఫ్ వెంటిలేషన్, అంటే నార్త్ ఫేసింగ్తో ఒక విండో రావడం ఒకటి, అండ్ ఆల్సో ఈస్ట్ ఫేసింగ్తో కూడా ఒక విండో రావడం వల్ల కూడా వెంటిలేషన్ అయితే సూపర్బ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా సో ఏదైతే ఆ సెట్ బ్యాక్ ఆల్మోస్ట్ 8 to 10 ఫీట్ తీసుకున్న సెట్ బ్యాక్ వల్ల ఈస్ట్ ఫేసింగ్ విండో నుంచి వచ్చే ఆ వెంటిలేషన్ అయితే ఎప్పుడు ఉంటుంది. సో అంత వెంటిలేషన్ అండ్ విండ్ అయితే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మీరు చూసినట్లు హాల్ అండ్ ఆల్సో హాల్కి అటాచ్డ్గా కామన్ వాష్రూమ్ అండ్ ఆల్సో పక్కనే ఉన్న 2 బెడ్రూమ్స్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు. అండ్ 2 బెడ్రూమ్స్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రతి ఒక్క బెడ్రూమ్ డైమెన్షన్స్ అవ్వచ్చు, అండ్ విండో కూడా చూడండి మంచి విడ్త్తో ఉన్న విండోస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే మీకు మంచి వెంటిలేషన్ అండ్ ఆల్సో షెల్ఫ్స్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. అంటే ప్రతి ఒక్క బెడ్రూమ్కి షెల్ఫ్స్తో పాటు, షెల్ఫ్స్ అనేది అడ్వాంటేజ్ అండి. ఎందుకంటే ఎంత కబోర్డ్ వుడ్ వర్క్ చేయించుకున్నా కూడా షెల్ఫ్స్ ఎంత ఎక్కువగా ఉంటే మనకు అంత స్పేస్ అయితే గెయిన్ అవుతుంది. సో అదొకటి నాకంటే ఈ అపార్ట్మెంట్లో ఉన్న 3 BHK ఫ్లాట్స్కి అడ్వాంటేజ్ నాకు అనిపించింది ఏంటంటే వెంటిలేషన్ సూపర్బ్ అనిపించింది. అండ్ ఆల్సో డైమెన్షన్స్ కూడా అడిక్వేట్ డైమెన్షన్స్తో పాటుగా, అండ్
ఏదైతే నేను లో రూఫ్ స్పేస్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి, అంటే షెల్ఫ్స్ అవన్నీ చెప్పాను కాబట్టి, సో లో రూఫ్ కూడా ఒక వన్ ఆఫ్ ది బెడ్రూమ్కి అయితే లో రూఫ్ ఉంది. సో ఆ లో రూఫ్ కూడా మంచి డైమెన్షన్స్ తోటే ఉంది. సో స్పేస్ అయితే చాలా మంచి స్పేస్ అయితే గెయిన్ చేయొచ్చు మీరు, అంటే షెల్ఫ్స్ అడిక్వేట్ షెల్ఫ్స్ కావచ్చు అండ్ లో రూఫ్ అవ్వచ్చు ప్రతి చోట కూడా. సో 2 బెడ్రూమ్స్కి అయితే మంచి వెంటిలేషన్ అయితే ఉంది. అండ్ వన్ ఆఫ్ ది బెడ్రూమ్స్కి ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే, సో ఇది నేను చెప్పినట్టు వెస్ట్ ఫేసింగ్, అంటే ఈ అపార్ట్మెంట్ వెస్ట్ ఫేసింగ్ 30 ఫీట్ కాలనీ రోడ్కి వెస్ట్ ఫేసింగ్తో ఉంది కాబట్టి, సో ఈ వన్ ఆఫ్ ది బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్న ఈ వన్ ఆఫ్ ది బెడ్రూమ్కి వెస్ట్ ఫేసింగ్తో ఉన్న ఈ స్లైడ్ డోర్తో ఉన్న వెస్ట్ ఫేసింగ్తో ఉన్న బాల్కనీ అనేది అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో ఈ బాల్కనీ డైమెన్షన్స్ కూడా మంచి అడిక్వేట్ డైమెన్షన్సే. సో ఇది వెస్ట్ ఫేసింగ్ బాల్కనీ ఈ వన్ ఆఫ్ ది బెడ్రూమ్కి అయితే ఇప్పుడు మీరు చూసారు. ఇక ఈ అపార్ట్మెంట్ లొకాలిటీ విషయానికి వస్తే నాగార్జున సాగర్ హైవే నుంచి 1.2 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి 4.5 to 5 కిలోమీటర్స్, అరౌండ్ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అండ్ వనస్థలిపురం నుంచి కూడా ఆల్మోస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. మోర్ ఓవర్ ఫెసిలిటీస్ విషయానికి వస్తే ఈ అపార్ట్మెంట్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఎస్బీఐ బ్యాంక్ ఉంది, స్కూల్స్, కాలేజెస్ అండ్ ఆల్సో షాపింగ్ మాల్స్ అవ్వచ్చు, బ్యాంక్వెట్ హాల్స్, టెంపుల్స్ అవన్నీ కూడా చాలా రీచబుల్, అప్రోచబుల్ డిస్టెన్స్లోనే ఈ అపార్ట్మెంట్కి ఉండడం అనేది అడ్వాంటేజ్. అండ్ కృష్ణా వాటర్ ఫెసిలిటీతో పాటు బోర్ వాటర్ ఫెసిలిటీతో ఉంది. సో మీకు ఏంటంటే ట్యాంక్ కూడా కృష్ణా వాటర్కి బోర్ వాటర్కి సపరేట్ కనెక్షన్ ఉంది. అండ్ ఆల్సో ట్యాప్ కూడా కనెక్షన్స్ కూడా సపరేట్గానే ఉండడం అనేది అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఈ కిచెన్ నుంచి ఏదైతే ఈ యూటిలిటీ ఏరియా కూడా మంచి వెంటిలేషన్ అయితే చూడవచ్చు. అండ్ ఇది నేను చెప్పినట్టు వన్ ఆఫ్ ది గేట్కి తీసుకున్న సెట్ బ్యాక్ వల్ల కూడా మంచి వెంటిలేషన్ అయితే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది టోటల్గా ఈ నార్త్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ టోటల్ బిల్టప్ ఏరియా వచ్చేసి 1600 SFT ఉంటుంది. సో మంచి అన్ని ఫెసిలిటీస్కి దగ్గరగా ఉన్న అండ్ డెవలప్డ్ ఏరియాలో లొకేట్ అయి ఉన్న ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఈ నార్త్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్కి ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి 80 lakhs. సో నెగోషియేట్ చేయొచ్చు మీరు. సో ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ బిల్డర్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ 80 lakhs. అమ్యూనిటీస్ విషయానికి వస్తే కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్, పవర్ బ్యాకప్, లిఫ్ట్ అండ్ ఆల్సో సీసీ కెమెరా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. సో ప్రైస్ నెగోషియేషన్ కోసం ప్లీజ్ డైరెక్ట్లీ కాల్ మీ at 944015 9446. Thanks for watching this video. Thank you.